కలర్ ఫోటో లాంటి సాలిడ్ ఫిల్మ్తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సందీప్ రాజు నెక్స్ట్ ఫిల్మ్కి లాస్ట్ మినిట్ వరకు చాలా బ్రేక్స్ అండ్ హర్డిల్స్ వచ్చాయి. దానికి తోడు ఆయన తీసుకున్నది ఒక సింపుల్ లవ్ స్టోరీ, ఆల్మోస్ట్ న్యూ యాక్టర్స్తో వస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్కి పెద్ద పెద్ద హైప్ కూడా లేదు. కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని పక్కన పెడితే దేర్ ప్రీవియస్ వర్క్ వల్ల సినిమాపై ఏదో ఒక క్యూరియాసిటీ మాత్రం ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదా, డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఇక ప్లాట్ విషయానికొస్తే ఇది మనం చాలాసార్లు విన్నా చూసిన స్టోరీనే. ఒక హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అండ్ ఆ హీరోయిన్ మీద కన్ను వేసిన విలన్, వాళ్ల మధ్య జరిగే డ్రామా, ఇంతే స్టోరీ. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మెయిన్ లీడ్స్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా రాసుకుని ఒక డిఫరెంట్ సెటప్లో మనకి స్టోరీని చూపించారు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ చెప్పాలి అంటే ఫస్ట్లీ రైటింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. సింపుల్ స్టోరీ అయినా క్యారెక్టర్స్కి ప్రాపర్ డీటెయిలింగ్ ఉంది. కొన్ని స్మాల్ డీటెయిల్స్ సీన్స్కి సెటప్స్ అండ్ పే ఆఫ్స్గా నీట్గా రాసుకున్నారు. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి. బంటీ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టార్ యాక్టర్కి ఏమాత్రం తక్కువ లేకుండా తన డైలాగ్ డెలివరీ, కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ అన్నీ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్లో కనిపిస్తాయి. రోషన్ అండ్ డెబ్యూట్ అండ్ సాక్షి వాళ్ళకిచ్చిన రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. హర్షాని కూడా స్పెషల్గా మెన్షన్ చేయాలి. కమీడియన్ ఇమేజ్ నుండి బయటకొచ్చి పర్ఫార్మర్గా కొన్ని సీన్స్లో జెన్యున్లీ ఇంప్రెస్ చేస్తాడు. కొన్ని ప్లేసెస్లో ప్రభాస్ అన్న రిఫరెన్సెస్ వాడారు. ఇది బాగా అనిపించాయి మూవీలో. నెక్స్ట్ మ్యూజిక్. రిక్వైర్డ్ ప్లేసెస్లో మాత్రమే యూజ్ చేశారు. సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి. ఎక్కువ సాంగ్స్ లేకుండా నెరేషన్ని డిస్టర్బ్ చేయలేదు. సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. సినిమా మొత్తం రియల్ ఫారెస్ట్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల విజువల్స్ రియలిస్టిక్గా అనిపించాయి. క్లైమాక్స్ రెగ్యులర్ టెంప్లేట్లో కాకుండా క్లైమాక్స్ని కొంచెం డిఫరెంట్గా హ్యాండిల్ చేశారు. ముందుగా సెటప్ చేసి క్లైమాక్స్లో దానికి డైలాగ్స్ యాడ్ చేసి మంచి పే ఆఫ్ ఇచ్చారు. నెగటివ్స్కి వెళ్లే ముందు ఇలాంటి ఫాస్ట్ మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మూవీస్ వర్క్ సబ్స్క్రైబ్ చేసేయండి. మేం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. ఇక నెగటివ్స్ చూద్దాం. లవ్ స్టోరీకి ఇంపార్టెంట్ అయిన ఎమోషనల్ కనెక్షన్ లేదు. లవ్ స్టోరీ అయినప్పటికీ హీరో హీరోయిన్ మధ్య ఉండే రిలేషన్షిప్ని 1 to 2 సాంగ్స్లో సింపుల్గా చూపించేస్తారు. సో వాళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు. మనం వాళ్ళకంతగా రూట్ చేయం యాజ్ అన్ ఆడియన్స్గా. అది కాకుండా సెకండ్ హాఫ్ నోన్ క్యారెక్టర్తో స్ట్రాంగ్గా స్టార్ట్ అయ్యేటప్పటికీ ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మూవీ చాలా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు బోరింగ్గానే రన్ అవుతుంది సినిమా. ఎలర్ట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. అందుకే ఎంగేజ్మెంట్ కొంచెం డ్రాప్ అవుతుంది. మూవీకి ఇంపార్టెంట్ అయిన ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్సు ఫోర్స్డ్గా అనిపిస్తుంది. చాలా కన్వీనియంట్గా రాసుకున్నట్టు అనిపిస్తుంది ఆ సీన్. క్యారెక్టర్ గురించి తెలిసి కూడా వెళ్ళి కెలిగించుకొని మీదకు తెచ్చుకుంటే మనం ఎలా కనెక్ట్ అవుతాం చెప్పండి? ఆబ్వియస్గా ఆర్గానిక్గా బ్లెండ్ అవ్వలేదు. అండ్ ఆ ఊర్లో ఉండే పీపుల్ది ఒక ట్రాక్ ఉంటుంది సినిమాలో, అది సరిగ్గా క్లోజర్ ఇవ్వలేదనిపించింది. ఆ పోర్షన్ ఇంకా డెప్త్లో హ్యాండిల్ చేసుంటే కొంచెం ఇంపాక్ట్ ఉండేది. ఇంక ఈ సినిమాలో ఫైట్స్ స్కోప్ ఉంది, కానీ మూవీ టీం చెప్పినంత ఎక్స్ట్రాడినరీగా ఏమనిపించలేదు. రెగ్యులర్గానే అనిపించాయి. ఇంకా కొంచెం బోర్ కొట్టే ఫైట్స్ కూడా. ఓవరాల్గా ఈ సినిమా డీసెంట్ వన్ టైం వాచ్ అండి. సింపుల్ స్టోరీ టెల్లింగ్, గుడ్ రైటింగ్, గుడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ న్యాచురల్ విజువల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో డ్రామా ల్యాక్ అవడం వల్ల, ప్రెడిక్టబిలిటీ, లవ్ స్టోరీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇంపాక్ట్ మెమరబుల్ ఫిలింగా మాత్రం మారలేదు.